సమాప్తమైనది అని మాట మరి యేసు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాటగా మనము గమనించగలము. మరి సమాప్తమైనది అని మనం ఎప్పుడు అంటాం? దీన్నే గ్రీకు భాషలో టెటలెస్టై అంటారు. టెటలెస్టై అంటే సమాప్తమైనది. ఇది ఎప్పుడు వాడతాం? సమాప్తమైనదని మన వాడుకల లాంగ్వేజ్లో మనం ఏమంటాం? అయిపోయింది, పూర్తి అయిపోయింది కదా, ఇలా వాడతాం. ఎప్పుడు అంటాం ఆ మాట? ఏదన్నా ఒక పని మనకు అప్పగించినప్పుడు ఆ పని సంపూర్తిగా కంప్లీట్ చేసినప్పుడు, అంటే కంప్లీట్ అంటే ఇంకా కొరవ లేకుండా ఏమీ చేయాల్సింది లేకుండా ఉన్నప్పుడు అయిపోయిందండి అని చెప్తాం కదా. తర్వాత ఇంకెక్కడ చెప్తాము? ఒకవేళ ఎక్కడన్నా మనం లోన్ తీసుకుందాం అనుకోండి, అప్పు చేసుకోము. అప్పు చేసినప్పుడు చివరి పైసా వరకు కట్టేసాం అనుకోండి, మళ్ళీ మనం వెళ్ళి డౌలు కడతామా? కట్టం. ఏమంటాం? అయిపోయింది, నీకు ఇవ్వాల్సిన బాకీ నేను చెల్లించేశాను అంటాం. ఇలాగా అనేక సందర్భాల్లో మరి అయిపోయింది లేకపోతే పూర్తి చేశాము అనే మాటను మనం గమనిస్తాం. పిల్లలైతే హోంవర్క్ పూర్తి చేసావా అని అడుగుతాం మనం కదా. హోంవర్క్ కంప్లీట్ చేసావా? కంప్లీట్ అంటే ఏంటంటే ఇంకేం కొరత లేకుండా, ఇంకేమీ రాసేది లేకుండా ఉన్నప్పుడు కంప్లీట్ అయిపోయిందని మరి మనం అంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభువారు మరి సమాప్తమైనది అని పలికాడు. దీనికి దైవిక లక్షణం ఉంది. ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది అంటే, ఆయన త్యాగపూరితమైన పని పూర్తి చేయడం ద్వారా దీన్ని తెలియజేస్తున్నాడు. అంతేకాదు, ఆయన వచ్చిన పని దేనికైతే ఇక్కడికి వచ్చాడో ఇంకా ఆయనకి కంప్లీట్ అయిపోయింది. ఆయన పని ఏదైతే దేవుడు తండ్రి అతనికి అప్పగించిన పనిని ఆయన సంపూర్తి చేశాడు, కంప్లీట్ చేశాడు. ఇంకా కొరవ ఏమీ లేదు కనుక ఆయన సమాప్తమైనది అని పలికాడు. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే ఆ మాట ఈ లోకము అంటే ఈ లోకంలో ఆ మానవ మరి ఆ యొక్క పని అంటే మానవుడిగా ఆయన జీవించిన కాలము ఇక్కడతో సమాప్తమైనది. ఇంకా ఆయన మానవుడిగా లేడు, సంపూర్ణమైన దేవునిగా ఆయన ఉన్నాడు. మరి యేసు ప్రభు అన్ని మనం సంపూర్ణమైన దైవత్వంతో అలాగే సంపూర్ణమైన మానవుడిగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఆయన వచ్చిన మానవుడిగా వచ్చిన ఆ యొక్క పనిని కూడా ఆయన సమాప్తం చేసేసాడు. ఆయన శరీరం నలగొట్టబడింది. మరి ఏమంటారు ఆ మాట? స్వరూపమైనను లేక సొగసైనను లేక అది చూడలేకుండా ఉన్నట్లు అయిపోయింది. మరి కొరడాలతో కొట్టినప్పుడు చర్మం లేచి వచ్చినప్పుడు మనకేమన్నా ఉంటుందా? ఇప్పుడు కొంతమందిని మనం చూస్తుంటాము, భయంకరమైన యాక్సిడెంట్లు జరిగించినప్పుడు తలకి చాలా దెబ్బలు తగిలినాయి అనుకోండి, వాళ్ళ షేపులు మారిపోతాయి కదా. వాళ్ళకి వాపు వచ్చేస్తుంది. మరుసటి రోజు చూసామంటే వాళ్ళని అసలు గుర్తుపట్టే పరిస్థితుల్లో ఉండవు. అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా మరి ఆ విధంగా చేయబడ్డానికి స్వరూపము లేదు, సొగసు లేదు. ఎంత అందమైన మనిషో ఆయనకి అవి కంప్లీట్గా లేవు. ఆయన మరి ఆ విధంగా చేయబడ్డాడు కనుక అది సమాప్తమైపోయినది. మానవుడిగా ఆయన వచ్చిన పని సమాప్తమైనదని తెలుస్తుంది. అలాగే ఈ వచనంలోనే కొన్ని విషయాలు, అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నేను చెప్తాను. మొదటిగా చూసినట్లయితే ఆయన వచ్చిన ప్రణాళిక, మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఆ ప్రణాళిక ఏదైతే ప్లాన్తో ఆయన వచ్చాడో అది కంప్లీట్ అయిపోయింది. ఫినిష్డ్ ఈజ్ మిషన్ అంటారు. ఆయన వచ్చిన మిషను కంప్లీట్ అయిపోయింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. కాబట్టి ఆయన కంప్లీట్ చేసేసాడు, దేవుణ్ణి ఇక్కడ మహింపరుస్తున్నాడు. దీని ద్వారా దేవుడు ఈ లోకంకి వచ్చిన ప్రణాళిక, అలాగే దేవుణ్ణి మహింపరచడానికి వచ్చాడు, అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆయన రాజ్యము ప్రకటించబడింది. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? చెప్పగలరా? మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఇంకా దేవుని రాజ్యాన్ని ఆయన ప్రకటించడానికి వచ్చాడు. అదే ఆజ్ఞ మనకు కూడా ఇచ్చాడు. ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఏం చెప్పాడు? స్వార్థను ప్రకటించమన్నాడు. సర్వలోకమునకు వెళ్ళి స్వార్థను ప్రకటించమన్నాడు. రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని ప్రకటించమన్నాడు. ఆయన వచ్చిన పని కూడా అదే, దేవుని రాజ్యాన్ని ఆయన
ప్రకటించాడు. తన పరిచర్యను ఆయన దేవుని చిత్తాన్ని ఇక్కడ నెరవేర్చాడు. అలాగే చూడండి, యోహాను సువార్త 3:34 కూడా గమనించినట్లయితే, యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన నన్ను దేనికైతే పంపించాడో అది నాకు ఆహారమై ఉన్నది అని చెప్తున్నాడు. మనం ఆ విధంగా ఉన్నామా? దేవుని పని చేసేటప్పుడు ఆకలి దప్పులు లేకుండా మనము దేవుని పని చేయగలుగుతున్నామా? అప్పుడు మనము ఎలా చేసాము అనేది అర్థమవుతుంది. కంప్లీట్ ఎఫర్ట్ అంటే మనకున్న శక్తి సామర్థ్యాలు మొత్తము దేవుని సేవ కొరకు లేకపోతే దేవుని పనిలో మనం ఉపయోగించుకున్నప్పుడు మనకి ఆకలి దప్పులు అనేవి ఉండవు. కాబట్టి దేవుడి పనే మనకి ఆహారంగా ఉండాలని ఇక్కడ వాక్యం కూడా సూచిస్తుంది. అలాగే చూడండి, అదే యోహాను సువార్త 17:4 గమనించినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. ఇది ఇంతకుముందు మనం చూసాము. అయితే ఈ వాక్యాన్ని ప్రకారము ఆయన సంపూర్తిగా కంప్లీట్గా ఏ కొరవ లేకుండా చేయమని సూచిస్తూ ఉంది. మనం కూడా ఏదైనా ఒక పని, దేవుని పని మనకు అప్పగించినప్పుడు అది కంప్లీట్గా చేయాలి. తర్వాత కొంచెం వదిలి వేరే వాళ్ళు చేస్తారులే అనేది తప్పు. దేవుడు మనకిచ్చిన పనిని మనం సంపూర్తిగా చేయాలి. దేవుని సేవ అయితేనేమి, ఆలయంలో పని అయితేనేమి, దేవుడు మనకిచ్చిన ఏ పని అయినా కూడా అది కంప్లీట్గా చేసే దీంట్లో ఉండాలి. అప్పుడే మనకి మరి ఏమంటారు ఇవ్వబడుతుంది. ఏమంటారు, ఇప్పుడు పని చేశాడు అనుకోండి, కంప్లీట్ చేసిన తర్వాత ఇస్తామా, ముందే మనం డబ్బులు పే చేస్తామా? ఏదైనా పని అప్పగించినప్పుడు ఆ పని పూర్తయినప్పుడు మాత్రమే మనకి ధనం అనేది వస్తుంది, లేకపోతే దేవుని రాజ్యం అనేది మనకి వస్తుంది. అలా ఇది మొదటిది. ఆయన వచ్చిన మిషన్ ఏదైతే పని మీద వచ్చాడో దాన్ని కంప్లీట్ చేశాడు. రెండవదిగా చూస్తే పాపమును జయించాడు. ఆయన పాపము మీద జయమును అనుగ్రహించాడు. మనం పాపులము, గర్భమునందే మనము పాపంలో ఉన్న వారము, బయటకు వచ్చిన తర్వాత అనేకమైన పాపంలో మనము ఇరుక్కొని పోయిన వారము. అనేక సార్లు మనకు తెలియకుండానే మనము ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం కానీ, లేకపోతే అనేకులను దూషించడం కానీ బయటకే చేయాల్సిన అవసరం లేదు. మన అంతరంగంలో కూడా మనము పాపం చేసిన వారమే. కనుక మనము పాపము చేసిన వారమైతే దేవుడు వచ్చి ఆ పాపం నుండి మనకి విడుదలను అనుగ్రహించాడు, నిత్య జీవాన్ని మనకిచ్చాడు. పాపము మరణాన్ని సూచిస్తుంది. పాపం వలన వచ్చి జీతము మరణము. మరణంలో ఉన్న మనల్ని ఆయన తిరిగి జీవింపజేశాడు. ఆయన ఏ విధంగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో, మరి ఆ యొక్క పాపాన్ని మనం జయించుటకు ఆయన శక్తిని అనుగ్రహించాడు. ఆ పాపాన్ని మనం జయించాలంటే దేవుని దగ్గరికి రావాలి, ఆయన సిలువ దగ్గరికి రావాలి, ఆయన్ని వేడుకొనాలి. అప్పుడు మాత్రమే మనకి పాప క్షమాపణ అనేది కలుగుతుంది. మనందరికీ కూడా ఆయన నిత్య జీవము ఇవ్వాలని కోరి, ఏ ఒక్కడు నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. నశించిపోవడానికి లేకపోతే ఎవరినైనా వదిలేయడానికి ఆయన రాలేదు. కానీ ప్రతి ఒక్కరు, దేవుని సృష్టించిన ప్రతి మానవుడు కూడా పాపాన్ని జయించాలని ఆయన మరి ఆ పాపమును జయించి మనకి చూపించాడు. ఆయన మనకు మాదిరి. ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో ఆ విధంగా మనం జీవించినట్లయితే మనమును పాపమును జయించే వారంగా ఉంటాము. కాబట్టి రెండవదిగా చూస్తే విక్టరీ ఓవర్ ద సిన్, పాపం మీద విజయాన్ని మనం చూడవచ్చు. మరి మూడవదిగా చూస్తే ప్రతి మాట కూడా ప్రవచన నెరవేర్పుగా జరిగింది. అంటే దేవుడు ఎప్పుడు మనల్ని సస్పెన్స్లో ఉంచలేదు. పాత నిబంధన కాలం నుంచి కూడా ఆ యేసయ్య అనేవాడు వస్తాడు, మనకు రక్షణ కలుగజేస్తాడనేది మరి ప్రవక్తల ద్వారా చెప్పబడుతూ వచ్చింది. అదే ఇక్కడ ప్రవచన నెరవేర్పుగా ఆయన మనకి చెప్పినట్లు చూడొచ్చు. చూడండి, యెషయా గ్రంథం తీసుకున్నట్లయితే 53వ అధ్యాయము 12వ వచనం గమనించండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనము. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి తిరుగుబాటు చేసిన వారం మనము, దేవునికి వ్యతిరేకంగా అనేకమైన పనులు చేసిన వారం మనము. కాబట్టి అటువంటి మనలను మన కొరకు ఆయన
విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరండి మన గురించి? ఇప్పుడు నేను మీకు ఏదైనా అన్యాయం చేశాను, మిమ్మల్ని హింసించాను, బాధించాను అనుకోండి, నా గురించి ప్రార్థన చేస్తారా మీరు? లోపల మీకు భయంకరమైన వేదన ఉంది. అది పెదవుల మీద ఒకవేళ మనం మన్నించామని చెప్పొచ్చు, లేకపోతే వదిలేసామని చెప్పొచ్చు, కానీ హృదయాన్నది గాయపరుస్తూనే ఉంటుంది. మనం లోపల అదే బాధను అనుభవిస్తూ వేరొకరి కోసం మనం విజ్ఞాపన చేయలేము. మనల్ని హింసించిన వారి కొరకు మనం విజ్ఞాపన చేయలేము. కనుక దేవుడు మన కొరకు అటువంటి దోషులమైన మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక ఆ ప్రవచన నెరవేర్పుగా యేసు ప్రభు వారు ఈ లోకంకి వచ్చాడని, మరి ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన ఈ మాటలు, శిలువ మీద మాటలు పలికినట్టు మనం గమనించవచ్చు. మరణం పొందినట్లు ఆయన ప్రాణమును ఆయన ధారపోసాడు. అంతేకాదు ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పడ్డ బాధలు అన్నీ ప్రవచన నెరవేర్పుగానే జరిగాయి. కనుక ప్రతిదీ కూడా ఆయన ముందు మనకు తెలియచేసే మరి అవి జరిగించాడు. ఇది మూడవదిగా చూస్తే మన ప్రవచన నెరవేర్పుగా ఆయన చేశాడని గమనించవచ్చు. నాలుగవది చేస్తే ఆయన ఈ భూమి మీదకు వచ్చిన భూ సంబంధమైన జీవితాన్ని ఆయన ముగించి వేశాడు. భూ సంబంధమైన జీవితం, ఆయన నరులతో పాటు ఉన్నాడు, మనతో పాటు ఆహారం తీసుకున్నాడు, మనతో పాటు దాహం తీర్చుకున్నాడు, మనతో పాటు అనేక దగ్గరలకు ఆయన ప్రయాణం చేశాడు. ఆ యొక్క మానవ జీవితాన్ని కంప్లీట్గా ఆయన ముగించి వేశాడు. మనం కూడా మన జీవితంలో ఈ మానవునిగా జన్మించినప్పుడు ఏదో ఒక సమయంలో మనము ఈ యొక్క మానవ జీవితాన్ని ముగించవలసిన వారంగా ఉన్నాము. అయితే యేసు ప్రభు వారు కంప్లీట్ చేసి దాన్ని ముగించాడు. మరి మనము కూడా ఆయన మాదిరిగా మనకు అనుగ్రహించబడిన ఏదైనా, ఆయన అనుగ్రహించిన తలాంతి ఏదైనప్పటికీ దాన్ని మనం కంప్లీట్గా నెరవేర్చే వారంగా ఉండాలి. కంప్లీట్ చేసిన తర్వాతే మనము దేవుని దగ్గర నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఈ జీవితం ఎప్పుడో ఒక రోజు ముగించవలసిందే, కానీ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే దేవుణ్ణి మాదిరిగా తీసుకొని మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆ పనిని, ఏదైతే ప్రణాళిక ఉందో దాన్ని కంప్లీట్ చేసి దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. పౌలు భక్తుడు అంటాడు కదా, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించి తిని. కాబట్టి కంప్లీట్నెస్ ఉండాలి. యేసు ప్రభుని వారు ఆదర్శంగా తీసుకొని వారు జీవించారు కనుక వారు ఆ మాట పలకగలిగారు. మనం కూడా మా జీవితం చివరి దినాల్లో ఈ మాట పలికే వారంగా ఉన్నామా అని మనల్ని మనం పరిశోధించుకోవాలి, మనల్ని మనం అడుక్కోవాలి. అయ్యా, నువ్వు ఇచ్చిన పని నేను మన శక్తి కాదు, ఇప్పుడు వాక్యం నిలబడి చెప్తున్నారంటే వారి శక్తి కాదు, దేవుడు అనుగ్రహించిన ఆత్మ మాత్రమే. కనుక ఎవరు దేవుని వాక్యం చెప్తున్నప్పటికీ దానిలోని దేవుని మాటలను మనం గైకొనే వారంగా ఉండాలి. అంతేగాని మనిషిని చూసి ఈ మనిషి అట్లా, ఈ మనిషి ఇట్లా అవసరం లేదు. కానీ వాక్యము దేవునికి సంబంధమైంది కనుక వాక్యం ఎక్కడ వినిపించినప్పటికీ, ఎక్కడ మనకు వాక్యం బోధించినప్పటికీ దాన్ని మనం హృదయానికి మనం హత్తుకునే వారంగా ఉండాలి, అనుసరించి జీవించే వారంగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుడు ఈ లోకంలో మనల్ని, ఒకప్పుడు మనం క్రైస్తవులుగా ఉండకపోవచ్చు, ఒకప్పుడు మనం క్రైస్తవ జీవితం జీవించకుండా ఉండొచ్చు, కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన మనకు అనుగ్రహించిన పనిని మనము కడముట్టించిన తర్వాతే ఆయన దగ్గరికి వెళ్ళే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. కనుక ఈ ప్రవచన నెరవేర్పుగా, లేకపోతే ఆయన వచ్చిన పనిని ఆయన సమాప్తం చేశాడు కనుక దేవుడు ఆ మాటను 6వ మాటగా శిలువలో పలికాడు. సమాప్తమైనది, ఇది సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్. ఆయన కంప్లీట్ చేసేసాడు కనుక ఆయన దేవుని రాజ్యంలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు ఆయన దేవుణ్ణి వేడుకొంచున్నాడు. మన జీవితములు కూడా మరి అటువంటి సంపూర్ణమైన జీవితములుగా ఉండాలని యేసు ప్రభు వారు మరి దాన్ని కోరుకొంచున్నాడు. లేకపోతే దాన్ని మనం పొందుకోవాలని ఆయన ఆశించుచున్నాడు.